దంకి రంజిత్ ఓఫీర్ గారి యొక్క బర్త్డేకి హైదరాబాద్ మేము వారిని ఆహ్వానించడం జరిగింది. దాదాపు 10-15 వేల మంది ప్రజానీకం మా గురువుగారి బర్త్డేకి వచ్చారు. అయితే విక్టర్ ప్రసాద్ గారు వచ్చి మా గురువుగారి బర్త్డే సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దళిత జాతికి వారు ఇచ్చినటువంటి సందేశం ఈరోజు కూడా సోషల్ మీడియాలో లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తూ ఆస్వాదిస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి రావడానికి ఒక పెద్ద దారి చూపారు. సో అలాంటి ముఖ్యమైనటువంటి వక్తలు మన ముందు ఉన్నప్పుడు మనం కొద్దిగా తగ్గి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దయచేసి ఈ సమయం మందు డాక్టర్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, ఏపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారు, వారు వచ్చి తమ సందేశాన్ని అందించవలసిందిగా సాగరంగా వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా. బాబాసాహెబు నీకు జోహారు, దీన బాంధవ నీకు జోహారు. బాబాసాహెబు నీకు జోహారు, దీన బాంధవ నీకు జోహారు. ఏ కులము నీదని ఎవడైనా అడిగితే అంటరా నీ కులము పెనుమంటనన్నావు. ఏ కులము నీదని ఎవడైనా అడిగితే అంటరా నీ కులము పెనుమంటనన్నావు. పొలం దున్నిన కులము, పోరు చేసిన కులము, కష్టజీవుల కులము, కలం పట్టిన కులము, గుంత తవ్విన కులము నాదన్నావు, బంధుకెత్తిన కులము నాదన్నావు. బాబాసాహెబు నీకు జోహారు, దీన బాంధవ నీకు జోహారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలే భారత రాజ్యాంగం, వర్ధిల్లాలే భారత రాజ్యాంగం, వర్ధిల్లాలే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పేదవర్గాల ఐక్యత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, దేశవ్యాప్తంగా క్రైస్తవంతో పాటు రాజ్యాధికారం రావాలని విశేష కృషి చేస్తున్నటువంటి పెద్దలు రంజిత్ ఓఫీర్ గారికి, అదే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జాషువా గారికి, మరో విశిష్ట అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షురాలు, ఉన్నత విద్య చదివి ఆడవాళ్ళు వీధుల్లోకి రాని ఈ రోజుల్లో నేను కూడా వస్తానని, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా అక్కడికి వస్తూ తన వంతు బాధ్యత వహిస్తూ మన ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి మల్లేశ్వరి గారికి, అదేవిధంగా తమ్ముడు గొప్ప రఘు గారికి, ఇక్కడ వేదిక మీద అంతమంది పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు తెలియదు కానీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, జయభీములు. ఈ సమయంలో ఇచ్చి మాట్లాడమంటే ఎలా మాట్లాడాలి? అక్కడ చూసే భోజనాలు, ఆకలి బాధ ఇందాకుండా చూస్తున్నాను 2 గంటల నుండి. మనం కనీసం ఒక పూట భోజనం, 1 గంట 2 గంటల భోజనం ఆకలి భరించలేని స్థితిలో ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ఎన్ని వేల రాత్రులు తినలా, ఎన్ని వేల రాత్రులు నిద్రపోతే, ఎంతోమంది తన 4 పిల్లలను కోల్పోయి, భార్యను కోల్పోయి తేగాని ఈ రోజున విక్టర్ ప్రసాద్ అనే ఒక అనామకుడు, ఏ పల్లెలోనో మూతికి ముంత ముడ్డికి తాటాకు పట్టుకుని కూలి పని చేసుకోవాల్సిన విక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలు చదువుకుని ఉద్యమాలు చేస్తూ ఈ రోజున మీ ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నిలబడ్డాడంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి త్యాగం దయాభిక్ష. చూస్తున్నా చాలామందిని తింటున్నారు. ఎప్పుడు తింటాం? రోజు తింటాం మనం. కానీ ఈ సంఘటనలో ఒక విషయం చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన తన భార్య, అంబేద్కర్ గారి భార్య పేరు ఎవరికైనా తెలుసు? ఇక్కడ తెలిసినోడు చేయొత్తండి, తెలియనివాడు సైలెంట్గా ఉండండి. ఒకరికి ఇద్దరికే తెలుసు. అయినా అనేక మీడియాలో నేను చెప్పాను,
మీరు చూసి ఉంటారు. అంబేద్కర్ గారి భార్య పేరు మనకు తెలియదు. సూపర్ స్టార్ మహేష్ భార్య పేరు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ భార్య పేరు తెలుసు. పవన్ కళ్యాణ్ భార్యల పేరు కూడా తెలుసు. కానీ మనకింత జీవితాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చొని కుర్చీ మీద కూర్చొని హాయిగా బట్టలు వేసుకుని పొద్దున్న లేచిన గాండి రాత్రి నిద్రపోయే వరకు, పుట్టిన గాండి చనిపోయే వరకు మనకి ఇన్ని హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి రమాబాయి అంబేద్కర్ గారి పేరు మాత్రం మనకు తెలియదు. అంబేద్కర్ గారి భార్య పేరేంటి? రమాబాయి అంబేద్కర్. ఒకసారి అనండి, రమాబాయి అంబేద్కర్. కొలంబియా యూనివర్సిటీని ఆయన వాళ్ళ భార్య రమాబాయి అంబేద్కర్ గారికి ఒక ఉత్తరం రాశాడు. ఇక్కడ భోజనాలు చేస్తున్నామంటే వాళ్ళని చూస్తే నాకు గుర్తుకొచ్చిందనమాట. అవి అక్కడే ఉంటాయి, ఎక్కడే పోవు. ఏమని రాశాడంటే, రమా, నేను కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నా. నేను చదవాల్సింది చాలా ఉంది. కానీ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు లైబ్రరీలో చదువుతున్నా. ఈ దేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం కావాలంటే నేను చదవాలి. కానీ చదవాలంటే నేను ఇక్కడ ఆకలితో బాధపడుతున్నా. మన ఊరిలో ఆకలి గురించే మాట్లాడుతున్నాను. నేను ఆకలితో బాధపడుతున్నా. బరోడా మహారాజు గారు ఇస్తానంటే ఉపకార వేతనం ఆపేశారు. రోజుకు 2 అరటిపళ్ళు తిని మంచినీళ్ళు తాగి నేను చదువుతున్నా. నీ దగ్గర డబ్బులే ఉంటే పంపించమ్మా అని ఒక ఉత్తరం రాశాడు ఆయన. సరే, రమాబాయి అంబేద్కర్ గారు మీలాగా చదువుకుని పెద్ద చదివి పెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తి కాదు. ఆమె చేసిన ఉద్యోగం ఏంటంటే, తెల్లవారుజాము 4 గంటలకు లేచి సంకలో గంప పెట్టుకుని ఊరంతా తిరిగి పేడ ఎత్తుకుని ఆ పేడని పిడకలుగా మార్చి పిడకలు అమ్మి ఆ కుటుంబాన్ని పోషించింది. ఆమెకు రాశాడు ఉత్తరం. ఎంఏ పిహెచ్డి డిఎస్సి చెప్పి అప్పటికే ప్రపంచంతో మారుమరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. ది ఎవల్యూషన్ ఆఫ్ రూపీ, ది వాల్యూ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్ పుస్తకం రాసి ప్రపంచానికి ఆర్థిక శాస్త్రం ఏంటి, బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, రూపాయిని ఎలా పుట్టించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సర్ప్లస్ చేయాలి అని బ్రహ్మాండమైన థీసిస్ రాసి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి వ్యక్తి భార్యగా ఏమని రాశాడు? ఆకలిగా ఉందమ్మా, డబ్బులేమని ఉంటే పంపించని రాశాడు. ఆమె తిరిగి లెటర్ రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బాబాసాహెబ్ అని పిలిచాను. బాబాసాహెబ్, నా దగ్గర పిడకలు అమ్ముకోగా దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి. కానీ మనలో గంగాధర్ అనే బిడ్డ తీవ్రమైన విషజ్వరంతో బాధపడుతున్నాడు. డాక్టర్ గారు వచ్చి మందులు రాశారు. ఆ మందులు 15-20 రోజుల్లో వాడిపోతే మాత్రం మన బిడ్డ మనకు దక్కడం. నువ్వు చూసానో అక్కడ ఆకలి అంటున్నావు, చదవాలి అంటున్నావు. నీకు డబ్బులు పంపితే బిడ్డ చచ్చిపోతాడు, లేకపోతే నువ్వు ఆకలితో బాధపడతావు. నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నా, నువ్వే ఒక నిర్ణయం తీసుకుని తెలియజే, దాన్ని బట్టి నేను చేస్తాను. మళ్ళీ తిరిగి లెటర్ రాసింది. ఇప్పుడు సెల్ ఫోన్ లేవు అక్కడ. మళ్ళీ ఆయన ఒక లెటర్ రాశాడు. రమా, నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు. ఈ దేశంలో నా జాతి ప్రజలు తింటాకి తిండి, ఉంటాకి ఇల్లు, కట్టుకుంటా బట్టలు లేక మనుషుల కన్నా, చెట్ల కన్నా, చేపల కన్నా హేయంగా నీచంగా బతుకుతున్నారు. వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం కావాలంటే మన బిడ్డలు కోల్పోవాల్సింది ఆ డబ్బులు పంపు అని రాశాడు. డబ్బులు పట్టుకుని బిడ్డ చచ్చిపోయాడు. ఇది ఆకలి. మన వాళ్ళు వెళ్తున్నారు, చూస్తున్నా ఇందాక ఉండి. ఓయ్, ఏందే ఇందాక ఉండి చూస్తున్నాను, మాట్లాడతా. ఏం ఇప్పుడు మాట్లాడుతుంటే కనీసం మినిమం నాలెడ్జ్ లేదు నీకు. మన జాతి అంతే, బాగుపడదు. నేను పంపాలంట, నీకు డబ్బులు పంపితే మందు కొట్టే తిరగండి. నువ్వు ఇందాక డిస్టర్బ్ చేస్తున్నావు. యు ఆర్ డిస్టర్బింగ్. ఆవేదన నీకు ఒక్కడికే ఉంది, మాకు లేదు. ఎవడు రాడు? నాకేం ఆవేదన ఉందా? నేను ఎమ్మెల్యే చదువుకున్నా. ఓయ్,
జాతి కోసం పెళ్లి మానుకున్నా. దళితుడు అయితే నువ్వు ఇంకోసారి మీటింగ్లు పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు పెడితే మాట్లాడతావు అట్లా. రైట్ ఫ్రమ్ ద డిగ్రీ అబ్జర్వింగ్ యూ. నువ్వు చూస్తున్నా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు, వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. యూజ్లెస్ ఫెలో. అయితే బాబా ఇటువంటి వాళ్ళు ఉంటారులే, మామూలేది. అందుకే మన పల్లెది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం. సబ్జెక్ట్ మార్చేశాడు ఆయన. గుర్తుందిలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 4 పిల్లలు, 5 పిల్లలు. 5 పిల్లల్లో 4 పిల్లల్ని మన కోసం 4 పిల్లలను కోల్పోయాడు. గంగాధర్, రమేష్, రాజరత్న, ఒకే ఒక కూతురు ఇందు. 4 పిల్లలు ఎందుకు కోల్పోయారంటే 4 సంవత్సరాల లోపే వాళ్ళందరికీ రక్తహీనత, విష జ్వరాలు వచ్చి సరిపోయి, మందు లేక, అంటే మెడికల్ వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించలేక చనిపోయారు. ఆయన ఏనాడు కుటుంబం గురించి ఆలోచించలే. ఎంతసేపు మన కోసం ఆలోచించాడు, ఎంతసేపు మనకి స్వేచ్ఛ సమానత కోసం ఆలోచించాడు. అటువంటి వ్యక్తులు, అటువంటి మహానుభావుడు. చాలామంది రాజ్యాంగం రాశారు అంటారు. రాజ్యాంగం ఆయన ఊరికే రాయలా. రాజ్యాంగం రాయటానికి ఆయన అనేక అవమానాలు పొందాడు, అనేక బాధలు పడ్డాడు, నిద్ర లేని రాత్రులు గడిపాడు. ఏం చేశాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఈ దేశానికి రాజ్యాంగం రాయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు ముందే అడిగారు, మేము ఈ దేశాన్ని మీకు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మరి మీరు పాలనా విధానాన్ని మీరు రాసుకునే వాళ్ళు సమర్థులు ఉన్నారంటే మాలో చాలామంది మేధావులు ఉన్నారు ఇందాక చెప్పారు కదా. తలలో పుట్టిన బ్రాహ్మణులు చదవాలంటిరిరో, భుజములు పుట్టిన క్షత్రియులు ఏలాలంటిరిరో, ఉదరము పుట్టిన వైశ్యులు వ్యాపారం చెయ్యాలంటిరిరో, పాదాల్లో పుట్టిన వారిని పాతరేసిది కదరు. ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం ఒకటై వచ్చాం, నీ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతలు రాస్తాం. రాసేశాడు రాజ్యాంగం, తల్లగిందులు చేసేసాడంతే. వేలాది సంవత్సరాలుగానే నువ్వు చదువుకుంటాకి వీల్లేదన్నాడు. నువ్వెవడోరా చదువుకుంటాకి వీల్లేదంటాకి? మేము చదువుతామని దేశాలు తిరిగి ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, జేపీ, భారత్ల డీలెట్ చదివి ప్రపంచంలో ఎవడో చదివి ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహోన్నతమైన బాబాసాహెబ్ అంబేద్కర్. బళ్ళకు రావద్దంటే రాజ్యాంగం రాసి చూపించాడు. అంత మేధావులు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళేమన్నారు, భారత రామాయణం రకరకాలు చదివి మేము మేధావులు అన్నారు, కానీ రాజ్యాంగం రాయలేకపోయారు. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అప్పటి సంస్థానాధీశులకి, అప్పటి జమీందారులకి డైరెక్ట్గా అపాయింట్మెంట్ అందులో వచ్చేసింది రాజ్యాంగ పరిషత్ మెంబర్లుగా. కొన్ని ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అంబేద్కర్ గారు నిలబడ్డాడు. అంబేద్కర్ గారు నిలబడితే అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు, స్వతంత్ర సమరయోధులని మీ చేత సంవత్సరానికి దండలు వేసుకుని జిందాబాద్లు కొట్టుకునే మేధావులందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు సృష్టించిన రిజర్వేషన్లో 7వ తరగతి చదివిన వాడిని నిలబెట్టి అంబేద్కర్ గారిని ఓడగొట్టారు. 7వ తరగతి చదివిన వాడిని ఓడగొట్టి సంతోషపడ్డారు. అప్పుడు జోగేంద్ర మండల్ అని పశ్చిమ బెంగాల్లో కుల్నాల్ అనే నియోజకవర్గంలో ఒక నియోబుద్ధుడు వచ్చి, అంబేద్కర్ గారి శిష్యుడు, బాబాసాహెబ్ నువ్వు లేని రాజ్యాంగ పరిషత్ మేము చూడలేం, నేనున్నా వేస్ట్, మాట్లాడలేను, కనుక నేను రాజీనామా చేస్తా, నువ్వు వచ్చి అక్కడిని గెలవమని ఆయన రాజీనామా చేసి కుల్నాల్ అనే నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్లో కుల్నాల్ అనే నియోజకవర్గంలో అంబేద్కర్ గారు నిలబెట్టారు. అంబేద్కర్ గారు నిలబెడితే ఆ నియోజకవర్గంలో
48% అందరూ ముస్లింలు ఉన్నారు. ముస్లింల సహకారంతో అంబేద్కర్ గారు అక్కడ గెలిచి మళ్ళీ రాజ్యాంగ పరిషత్కి వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. స్వతంత్ర సమర యోధులు, మనం పూజలు చేసేవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఈయన ఎక్కడ ఓడగొడితే అక్కడ గెలిచాడు, అసలు ఈ రాజ్యాంగ పరిస్థితులు లేకుండా ఏం చేయాలని ఒక కుట్ర చేసి 1947లో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అదే రోజు పాకిస్తాన్ కూడా ఇచ్చారు. వాళ్ళకి నైట్ తీసుకున్నారు, మనం పగలు తీసుకున్నారు, వాళ్ళు పగలనుకుంటారు. దానికి ఏం చేశారంటే ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ అని ఒక పుస్తకాన్ని, కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుని, ఆ రెజల్యూషన్లో ఒక నిబంధన ఏంటంటే భారతదేశ సరిహద్దుల్లో 52% హిందువులు ఉంటే భారతదేశంలో కలిపే విధంగా, 52% ముస్లింలు ఉంటే పాకిస్తాన్లో కలిపే విధంగా. అంబేద్కర్ గారు గెలిచినటువంటి కులాలన్నింటిలో 52% మాత్రం హిందువులు ఉన్నారు, కానీ దాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేశారు. అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిస్థితుల్లోకి రానికుండా ఉండాలంటే ఈయన ఎలా పంపిస్తాం, దాన్ని పాకిస్తాన్లో కలిపేశారు. చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. ఏంటి వీళ్ళు నా మీద ఇంత కక్ష కట్టారని. అరే, ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రాసిన పుస్తకాల్ని అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, అన్ని దేశాలు అంబేద్కర్ గారి యొక్క పుస్తకాల్ని, ఆయన రాసిన రచనల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటే భారతదేశంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావిని ఓడగొట్టి పాకిస్తాన్లో కలిపేశారు. అప్పుడు పోనీ వీళ్ళు కలిపిన వాళ్ళు ఏమైనా రాయగలిగారా? సత్తా లేదు. వీళ్ళందరూ ఒక టీం, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ నాయకత్వంలో ఒక టీంగా ఏర్పడి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగారు. ఏమనంటే మాకు రాజ్యాంగం రాసి పెట్టండి. అమెరికా వెళ్ళారు, ఇంగ్లాండ్ వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అనేక దేశాలు తిరిగారు, జర్మనీ, ఇటలీ, అన్ని దేశాలు తిరిగారు. మీ భారతదేశం మేము రాజ్యాంగం రాయలేమయ్యా. ఆఖరిలో అప్పటికే శ్రీలంక రాజ్యాంగం రాసినటువంటి కెప్టెన్ అయ్యంగార్ జన్నింగ్ అని ఒక ఆయన శ్రీలంక రాజ్యాంగాన్ని రాశారు. ఆయన వెళ్ళి అడిగారు, వీళ్ళు టీం అంతా వెళ్ళి ఆయన కింద నుండి పై వరకు ఎగాదిగా చూశారు. మీరు భారతదేశం, మీరు ఎక్కడి నుంచి? మేము భారతదేశం. నేను రాజ్యాంగాలు రాస్తున్నాను కరెక్టే, కానీ నేను రాసే ప్రతి రాజ్యాంగం మీ దేశంలో ఉన్న అంబేద్కర్ గారి యొక్క సలహాలతో రాస్తున్నాను. నేను ఆయన ఉన్న మహానుభావుడు నా దగ్గర రమ్మట పుండి వెళ్ళి అనుకున్నాను. మనం అంబేద్కర్ గారి చరిత్ర చదవం, ఎంతసేపు ఏంటి బోధించు, సమీకరించు, పోరాడు, అంతే. ఎక్కడో మీటింగుల్లో వింటాం, వచ్చాయి చెప్పేస్తాం. అరే, మనకి ఇన్ని హక్కులు కల్పించారు, ఈ వ్యక్తి యొక్క చరిత్ర ఏంటని చదవం. అప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమైనటువంటి రామ్సే మెక్డానల్డ్ అంటే విన్స్టన్ చర్చిల్, వీళ్ళిద్దరూ మన స్వతంత్ర సమరయోధులకు పిలిచి మీకు స్వతంత్రం ఇచ్చాం, అంబేద్కర్ గారు లేని రాజ్యాంగ పరిషత్ కానీ మీరు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మీకు ఇచ్చిన స్వతంత్రం గురించి పునరాలోచన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ గారిని మళ్ళీ ముంబైలో నిలబెట్టి గెలిపించి రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా చేశారు. ఇది ఎవడో చెప్పడం. ఆ మధ్యలో ఉండిలో ఒక ఎమ్మెల్యే లేచి అంబేద్కర్ గారు రాజ్యాంగం గాంధీ గారు రాశారు, అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, మనం ఊరుకుంటానండి, మీకు ఓటు హక్కు కల్పించారు, ఈయనెవడు ఎమ్మెల్యే చేసింది అనుకున్నాను నేను. మన వాళ్ళు గుద్దేస్తారు అంతే, గుద్దుడే గుద్దుడు, మన కూడా గుద్దేశారు. నేను లేచి చెప్పా, ఈయన చెప్పేది అంత అబద్ధమయ్యా, ఈ ఎమ్మెల్యే చెప్పా డైరెక్ట్గా మీకు వీడియో కూడా వచ్చేసినాయి, ఈ ఎమ్మెల్యే చెప్పిన అబద్ధాలయ్యా, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఈయన ఓటు హక్కు కల్పించాడన్న స్టేజ్ మీద. ఆయన రాజు, నీకు ఓటు హక్కు కల్పించాడు. 1932 రెండో రౌండ్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎవడైనా ఓటు హక్కు కల్పించుకున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించినటువంటి ఓటు హక్కు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ దేశ ప్రధాని మోడీ కానీ ఎవరికైనా సరే భారతదేశంలో ఓటు వెలిగించాలంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ గొట్టుపాటి నుండి ఛాలెంజ్ చేస్తారు, ఎవడుంటే దమ్ముంటారండి, తేల్చుకుందాం.
మా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించాడు. యాదవ్, గౌడ, కమ్మరి, కుమ్మరి, రాజు, కాపు, రెడ్డి, మా అందరికీ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు అది. అది మనం చెప్పుకోం. ఆయన భారత మాత రాజ్యాంగం తర్వాత పాడతారు ఈ పాట లాస్ట్లో. ఆయన మీరు పాలకులు కావాలని మీకు ఓటు కల్పించారు. దాన్ని వినియోగించుకుని పాలకులు అవుతారు, అమ్ముకుని బానిసలు అవుతారు. తెలుసుకోమంటే మనందరం బానిసలు కదా అయ్యాం. ఎలక్షన్ వస్తుందంటే మీ జోబులో 100 రూపాయలు తీసుకు పారేస్తే ఊరుకుంటారా? ఆ జోబులో సెలవు తీసుకుంటే అలా ఊరుకుంటారా? కొట్లాడతాం. కానీ అంత జీవితాన్ని త్యాగం చేసి నీకు ఓటే కల్పించి నువ్వు పాలకుడు అవరా, ఈ రాష్ట్రంలో పాలకుడు, నువ్వు ఎమ్మెల్యేవు, మంత్రి అవ్వు, ముఖ్యమంత్రి అవ్వు, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచిస్తుంటే రంజిత్ ఓపిరి గారు 30 సంవత్సరాలు పోరాటాలు చేస్తూ ఉండంటే ఒక్కడ అర్థం చేసుకోడు. ఇలా మాట్లాడితే 24 గంటలు మాట్లాడుతున్నాడు. పైన పరిస్థితి బాగాల. పోనీ ముందు మాట్లాడదామంటే 7 గంటల తర్వాత. కొన్ని మీటింగ్లో చాలామంది ఇంట్రెస్ట్ మనుషులు అంటే విక్టర్ ప్రసాద్ గారు బాగా మాట్లాడతారు, మంచి సమస్యలు చెప్తారు. ముందు మాట్లాడితే ఇక ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడి వెళ్ళిపోతున్నారు. పోనీ నన్ను లాస్ట్లో మాట్లాడితే భోజనం బ్యాచ్, రాత్రిపూట నిద్ర బ్యాచ్, మధ్యాహ్నం పూట టీవీ బ్యాచ్, సీరియల్స్ బ్యాచ్. ఇది ఎందుకు అంత దూరం ఉండి వచ్చాము? కొన్ని 100 కిలోమీటర్లు, 600-700 కిలోమీటర్లు వస్తే ఎందుకు వస్తున్నాం? ఎంత శ్రమపడి వస్తున్నాం? వచ్చేటప్పుడు ఫోన్లు, అన్న మా మాలపల్లి మీద అడవడం దాడి చేసి మరి సీఏకి వార్నింగ్, డిఎస్పీలకి అనేక కష్టాలు పడుతున్నాం. రంజిత్ ఓపిరి గారికి ఇంత వయసులో అక్కడ నుండి రావాల్సిన అవసరం ఉందా? ఒక మాలమహాన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆ పిల్లకు ఉందా? నేనంటే అన్నీ వదిలేసుకున్నాను అనుకో, నా పని అంతేగా, అంటే లాస్ట్ బ్రీత్. ఒక మనిషిని చంపేస్తే ఇంకొక పెద్ద మనిషి అడిగా ఏం చేసేవాడు. ఒక మనిషిని చంపి పాతేస్తే ఒక అడ్వకేట్గా ఉండి చంపేసిన 45వ రోజున వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీసి, కుళ్ళిపోయిన శవాన్ని బయటికి తీసి, అరే మేము తప్పుకున్నా ఉన్న వాళ్ళని 14 మంది జైల్లో పెట్టి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఛాలెంజ్ విక్టర్ ప్రసాద్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇటువంటి లెక్కలేవు. మీ శ్రీకాకుళం నుండి అనేక మంది నా దగ్గరకు వస్తే అనేక పనులు చేశానో లేదో చెప్పను. ఓపెన్ ఛాలెంజ్. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు, రాయలసీమ, తిరుపతి, కర్నూలు, కడప, ఏ జిల్లా ఉన్నాళ్ళండి 3 సంవత్సరాల్లో విక్టర్ ప్రసాద్ ఏం చేశాడో వాళ్ళు చెప్తారు. పదవి బాధ్యత. ఒకడు పెద్ద మనిషి అడిగాడు, నీకు బ్రహ్మాండ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంజాయ్ చేయక ఇదేంటి అన్నాడు. నీ ఇలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చానన్నా. ఇట్లా నిజం. అది సీఎం ఆఫీసులో పేరు సీతారామాంజనేయుడు. మీలాంటి వాళ్ళ కోసమే విక్టర్ ప్రసాద్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు. నేను ధైర్యంగా చెప్తా. నా గతంలో నాకన్నా చైర్మన్ చేశారు. వాళ్ళు ఏ రకంగా సంపాదించుకునే వాళ్ళందరికీ తెలుసు. నాకు మాత్రం అప్పులే ఉన్నాయి. కాఫీ అలవాట్లేదు, టీ అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, పెళ్లి చేసుకోలే, పిల్లలు లేరు, ఎవడూ లేడు, ఒంటరిగాడిని. పోతే పోతాం. నాలాగా త్యాగాలు చేయక్కర్లా. కొంచెం ఆకలి బాధ భరించండి. అంబేద్కర్ గారి మీటింగ్లకు వచ్చినప్పుడు వినండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీటింగ్ అంటే మనమే ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? అంబేద్కర్ గారు రిజర్వేషన్ 27% బీసీలు అనిపిస్తున్నారు. రిజర్వేషన్లో ఈ దేశంలో ప్రతి మహిళ కోసం జీవితాన్ని త్యాగం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో 2 రకాల బానిసలు ఉన్నారు. ఒకరు ఎస్సీలు అయితే ఏ కులంలో పుట్టిన స్త్రీ అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ స్త్రీల హక్కుల కోసం నా జీవితాన్ని త్యాగం చేసి పోరాటన్నాడు. ఒక కలెక్టర్, ఇక్కడ మీ కలెక్టర్ చేసేలేదు నాగలక్ష్మి అంటూ, ఐ థింక్ విజయనగరం. ఇక్కడ ఆ కలెక్టర్ని అడిగా, బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైజెస్ మీరు కలెక్టర్గా వచ్చాను, ధైర్యంగా చెప్తా. ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ దయాభిక్ష. కానీ ఏ మహిళ ఎవరి యొక్క ఇది కాదు. ఇంత సోదరుడు చెప్పాడు ఇందిరాగాంధీ గురించి.
ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ పూరి జగన్నాథ్ దేవాలయానికి వెళ్ళింది ప్రధానమంత్రికి ఉండగా. వందల మంది వస్తున్నారు ఎదురు. ఆ మహానందపడింది, శ్లోకాలు చెప్పుకుంటూ మేళ తాళాలతో వచ్చింది. సంతోషపడింది. కరెక్ట్గా అక్కడ పెట్టింది అడుగు. అమ్మా నువ్వు ఆగు అన్నారండి. నేను పడలే, అక్కడ అంబేద్కర్ అన్నాడు, చూసేస్తాడు పైకి. నేను పడినా. అమ్మా నువ్వు రావటానికి వీల్లేదన్నాడు. ఏంటా ఈ దేశ ప్రధాని నన్ను రావద్దంటారేంటి? మా శాస్త్రాలు ఒప్పుకోవు, భర్త లేని వాళ్ళు ఈ దేవాలయానికి రాకూడదు అని అడ్డగించారు. వెంటనే ఢిల్లీ వెళ్ళిందామా, గుళ్ళకి రానిదాకా ఢిల్లీ వెళ్ళిపోయి ఈ దౌర్భాగ్యమైన మా మనువాద వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే నన్ను ఈ దేశాన్ని ప్రధానమంత్రి కానిచ్చేవాడు. కానీ ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ అంటే తమాషా అంటే. ఇప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యారంట. నేను రాజ్యాంగం కుదరదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఇవన్నీ. గతంలో బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి, రాజులు మాత్రమే రాజ్యాన్ని ఆలాలి, మిగతా శూద్ర కులాలందరూ వీళ్ళకి అన్నీ అందించాలి, సేవకులుగా ఉండాలి. అంబేద్కర్ అదేం కుదరదు అన్నాడు. నువ్వెవడోరా సరిపోద్దంటకి, నువ్వెవడవే? తిరగబడ్డాడు. తిరగబడి ఏం చదివాడు? ప్రపంచంలో ఎవడో చదువు ఎంఏ పిహెచ్డి డిఎస్సి జేపీ బార్ ఎట్లా డీలెట్. అంబేద్కర్ గారి నాలెడ్జ్కి మెచ్చుకొని 148 దేశాలు సభ్యత్వం ఉన్న యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి 2019 ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజు ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. భారతదేశంలో ఎవడు ప్రకటించలే. థామస్ అల్వా ఎడిసన్ లైట్ కనిపెట్టాడు, బ్రైట్ బ్రదర్స్ విమానాలు కనిపెట్టాడు, టీవీ కనిపెట్టినాడు, సెల్ కనిపెట్టినాడు, గ్రావిటేషన్ పవర్ పెట్టినాడు. ఇవ్వాల ఎవరికి ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్, వన్ అండ్ ఓన్లీ మేధావి ప్రపంచం. అంత గొప్ప మేధావిని తీసుకొచ్చి మీ ఊర్లో పెట్టుకున్నారు. అంత గొప్ప మేధావిని సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ వారు తీసుకొచ్చి మీ ఊర్లో పెట్టారు. భారతం ఉంది, రామాయణం ఉంది, బైబిల్ ఉంది, క్రైస్తవం ఉంది, ఖురాన్ ఉంది. నువ్వు అవి పట్టుకుని వెళ్తే ఎవడు న్యాయం చేయడు. రే నువ్వు నన్ను అన్నావు కదా, నీ సంగతి వస్తుంది, ఇదిగో రాజ్యాంగం ఉందనుకో, అవుట్ అవుట్. ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. అమ్మా మీకు తెలియదు, అంబేద్కర్ గారు మీకోసం ఎంత కష్టపడ్డాడు. 100 సంవత్సరాలకి వెళ్తే ఆడపిల్లలకి బాల్య వివాహాలు చేయాలి. మన ఓపిరి గారికి తెలిసి ఉంటుంది. బాల్య వివాహాలు అంటే 6వ సంవత్సరం 7వ సంవత్సరం పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత ఆ భర్త 10వ సంవత్సరం అంటే ఇంకో 3 సంవత్సరాలు చనిపోయాడు అనుకో, జీవితాంతం విధవరాలుగా ఉండాలి, తెల్లబట్ట కట్టుకోవాలి, బయటికి రాకూడదు, ఇష్టమైన గాజులు పువ్వులు పెట్టుకోకూడదు, ఇంట్లోనే ఉండాలి. అంబేద్కర్ అదేం కుదరదన్నాడు. నువ్వెవడో చెప్పడానికి రాజ్యాంగంలో రాశాడు. అసలు ఆడపిల్ల పెళ్ళి అవటానికి 21 సంవత్సరాలు ఉందే పెళ్లి చేయడానికి వీల్లేదన్నాడు. 21 సంవత్సరాలు దాటిందే పెళ్లి చేయడానికి వీల్లేదన్నాడు. ఈడెవడో విక్టర్ ప్రసాద్ వచ్చి 21 అన్నాడు. 18 కదా అనుకుంటారు వీళ్ళు. అది రాహుల్ గాంధీ వచ్చి 18, రాజీవ్ గాంధీ వచ్చి 18 చేశాడు. ఆ 21 సంవత్సరాలు ఎందుకు పెట్టాడు? అరే నువ్వు 7 సంవత్సరాల్లో ఇంత ఆడపిల్ల చేస్తున్నావు, 20 సంవత్సరాలకు అమ్మాయి ఎంత అవుద్దు, భర్త నాలో పొట్టోడు ఉంటాడేమో, ఎవడికి తెలుసు? ఆలోచించాడు. మెంటల్ మెచ్యూరిటీ కాదు, ఫిజికల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ 21 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుందని 21 సంవత్సరాలు పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆడపిల్లల పెళ్లి వ్యవహారం అయితే అది. ఈ ఊరిలో పుట్టిన ఆడపిల్ల ఢిల్లీలో వాడిని పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు. ఇక్కడ పుట్టిన పిల్ల అమెరికాలో చదువుకోవచ్చు. ఆ హక్కు కల్పించింది అంబేద్కర్ గారు మీకు. మనం వెళ్ళిపోయి చదువుకుంటాం అంతే. తల్లిదండ్రులు పెంచారు. అమ్మా నేను ఎంటెక్ చదివించా, బీటెక్ చదివించా, నువ్వు ఈయనే పెళ్లి చేసుకోవాలంటే నువ్వెవడో రా చెప్తావు, పెంచడం నీ బాధ్యత
పెంచడం నీ బాధ్యత, పెళ్ళి నా ఇష్టం. తల్లిదండ్రులకు కూడా హక్కు ఇవ్వాల, తల్లిదండ్రులకు కూడా హక్కు ఇవ్వాల. ఆ వ్యక్తికే ఇచ్చాడు. ఎంత గొప్ప మేధావి ఆలోచించండి. నేను నాన్న ఈ ఊళ్ళో చదువుతాను, అమ్మ ఈ ఊళ్ళో చదవడం కుదరదు నాన్న, నేను వెళ్ళి విశాఖపట్నంలో చదువుతాను. చదువుకోవటమే. ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చు, తల్లిదండ్రులకి ఇవ్వాల. చాలామంది ఆడపిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, పలానా కులవాడిని పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులు రౌడీలు, వాళ్ళ దగ్గర 100 ఆస్తులు ఉంటే కొన్ని వేల మంది ఆడపిల్లలను కాపాడాను నేను. పెళ్లి చేసుకున్న ఆడపిల్లని కొన్ని వేల మంది, 100 మంది కూడా, వేల మందిని. ఇందాక సోదరుడు ఎవరో 400 పెళ్లి చేశారు, మీరండి. నేను 600 పైన చేశాను. అన్నీ లవ్ మ్యారేజ్లే, అన్నీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే. అందుకే నన్ను ఎవడు చేసుకోవాలి. ఇలా చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి విషయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యాంశాలు 2 చెప్తా. రాజ్యాంగం రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఆమోదం 1949 నవంబర్ 14న, నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం జరిగింది. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక పెద్ద మనిషి, ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు ఆచార్య కృపాల్ని, అడిగాడు అంబేద్కర్ గారిని, అయ్యా ఏంటి అంబేద్కర్ ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు, ఇవాళ నేను చాలా ఒక అద్భుతాన్ని సృష్టించాను అన్నాడు. నువ్వు ఎన్నో అద్భుతాలు సృష్టించావు, ఈరోజు ఏమో అద్భుతం సృష్టించావు అని అడిగాడు. ఇంతకాలం ఈ దేశానికి పాలకులు రాణుల గర్భం నుండి పుట్టారు. రాణి గర్భాన్ని పుట్టినవాడు రాజైనా రాజే, కూతురైతే మహారాణి. ఇక నుండి అది కుదరదయ్యా. నేను ఈ దేశానికి పాలకుల్ని ఓట్ల బ్యాలెట్ను పుట్టిస్తానండి. ఆ ఓట్ల బ్యాలెట్ను పుట్టినాడు మీ ఊరు సర్పంచ్. అంబేద్కర్ గారి వల్లేనా? నా ఎదురుగా అంటాం కాదు. ఆ ఓట్ల బ్యాలెట్ పుట్టినాడు ఎమ్మెల్యే. నీ ఇష్టం ప్రకారం నేను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జీవితాంతం ఉంటే కుదరదు, 5వ సంవత్సరం దింపేశారు అంతే. పాలకుల్ని డిసైడ్ చేసి హక్కు కల్పించినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలామంది మధ్యలో రాజ్యాంగాన్ని మారుస్తా 400 సీట్లు అన్నాడు. నువ్వేడవరా రాజ్యాంగం మారుస్తాకి? నీకు దమ్ముంటే టచ్ అయ్యేదాన్ని. ఎందుకు రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నారు? రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు? ఈ దేశంలో 2 అంటే పడదండి, ఎవరికి పడదు. 1 అంబేద్కర్ గారి విగ్రహం అంటే పడదు, 2 అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే పడదు. ఎందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పడదంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీల హక్కులని, ఎస్టీల హక్కులని, బీసీల హక్కులని, మహిళల హక్కులని, పేద వర్గాల హక్కులని, అంటే 90% ప్రజల హక్కులని, వీళ్ళ హక్కు లేకుండా ఉండటమే వాళ్ళ లక్ష్యం కాబట్టి అందుకే రాజ్యాంగాన్ని మారుస్తానన్నాడు. సనాతన ధర్మం తెస్తాడంట. సనాతన ధర్మంలో స్త్రీ చదువుకుంటానికి వీల్లేదు, స్త్రీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, స్త్రీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంపాదించుకునే హక్కు లేదు, ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదు. ఇన్ని హక్కులు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ హక్కులన్నీ వాళ్ళకి పోవాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి. ఇది కుట్ర. కుదరదు. నువ్వు ముట్టుకో దాన్ని. అంబేద్కర్ అంటే ఎందుకు భయం? అంబేద్కర్ అంటే ఎందుకు భయం? ఆయన ఏమంటున్నాడు? ఆల్ ఆర్ ఈక్వల్. సమాజంలో అందరూ ఒక్క సమానమే. Justice, liberty, equality and fraternity. We the people of India having solemnly resolved to constitute India into sovereign, secular, socialist, democratic to secure its all citizens. Justice, liberty, equality and fraternity. This 26th day of November, preamble of the Indian Constitution. అందరికి సమానం స్వేచ్ఛ ఇచ్చాడు. కష్టపడుకున్నవాడు మాత్రం పైకి వస్తాడు, కష్టపడుకున్నవాడు మాత్రం కోటీశ్వరుడు అవుతాడు, కష్టపడుకున్నవాడు మాత్రమే ఉద్యోగస్తుడు అవుతాడు, కష్టపడిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు అవుతాడు. అంబేద్కర్ చెప్పింది ఒకటే, నువ్వే వృత్తినన్నా ఎన్నుకో, నీ ఇష్టం, చదువునే ఎన్నుకో, కష్టపడి చదువు, వ్యాపారాన్ని ఎన్నుకో, కష్టపడి వ్యాపారం చేయి, రియల్ ఎస్టేట్ నమ్ముకో, కష్టపడి అందులో ఉండు, ఉద్యోగం కష్టపడి చేయి, రాజకీయాలు కష్టపడు.
కష్టపడిన వాడు మాత్రమే పైకి వస్తాడు ఎవడైనా సరే. చదువుతోనే అనేక రుగ్మతల్ని ఛేదించవచ్చు, జయించవచ్చు. అంబేద్కర్ గారు కులాన్ని ఛేదించేశాడంతే, విద్యా విజ్ఞానాన్ని ఛేదించాడు, జీవితాన్ని త్యాగం చేశాడు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు, నేను చనిపోయినప్పటికీ రాజ్యాంగం రూపంలో బతికుండి మీ హక్కులు కల్పిస్తా అన్నాడు. అంబేద్కర్ గారు చనిపోయినప్పటికీ పుస్తకాల్లో ఉన్నా నేను అన్నాడు ఆయన. రోజుకి 21 గంటలు చదివాడు రాజ్యాంగం రాసేటప్పుడు. ఆఖరిలో ఒక మాట చెప్పి వదిలేస్తా. ఏంట్రా ఎంతసేపు చెప్తున్నాడు అనుకో, దయచేసి బోరు కొడితే చేయొత్తండి ఆపేస్తా. అక్కర్లేదండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇంగ్లాండ్లో. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి భారతదేశంలో అనేక మంది వెళ్ళారు. అంతర్జాతీయ అయినటువంటి విలేకరులందరూ వచ్చారు అక్కడికి. అసలు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక ఎస్సెన్స్ ఏంటి, వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి, ఏం సాధించారని తెలుసుకుందామని గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ విలేకరులు ఒక రాత్రిపూట 8 గంటలకి గాంధీ గారి ఇంటికి వెళ్ళారు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. పక్కన 2 పడుచు పిల్లలు ఏదో ఊతున్నారు, ఇది ఇస్తనకర్రలు. 9 గంటలకు వెళ్ళారు, నెహ్రూ గారు నిద్రపోతున్నారు. 10 గంటలకి సర్దార్ వల్లభాయ్ ఇంటికి వెళ్ళారు, పటేల్ ఇంటికి, ఆయన నిద్రపోతున్నాడు. 11 గంటలకు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళారు, ఆయన నిద్రపోతున్నాడు. 12 గంటలకి మహమ్మద్ అలీ జిన్నా ఇంటికి వెళ్ళారు, ఆయన నిద్రపోతున్నాడు. ఈ ఆఖరిలో వెళ్దామని అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళారు. 1 గంట 2 అవుతుంది. గుడ్డి దీపంలో చదువుకుంటున్నారు. అంబేద్కర్ గారు పిఏ దత్తుని అడిగారు, సార్తో నాకు ఇంటర్వ్యూ కావాలంటే, లేదు ఆయన చదువుకుంటున్నాడు, ఆయన పూండి. 2 గంటలకు వెళ్ళారు, రాస్తున్నాడు. ఆయన రాస్తున్నాడు, వెళ్ళండి పూండి అన్నాడు. 3 గంటలకు వెళ్ళారు, పుస్తకాలు రిఫర్ చేస్తున్నాడు, కుదరదన్నాడు. ఇలా కాదు, ఈయన కలవాల్సిందండి. తెల్లారి 9 గంటలకి పగలైన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తుంటే అంబేద్కర్ గారు జట్కా బండి ఎక్కుతుంటే ఆపి అడిగారు, ఏంటి బాబాసాహెబ్, గాంధీ గారు హాయిగా నిద్రపోతున్నారు, నెహ్రూ గారు నిద్రపోతున్నారు, రాజేంద్ర ప్రసాద్ నిద్రపోయాడు, పటేల్ నిద్రపోతున్నాడు, జిన్నా గారు నిద్రపోతున్నాడు, నువ్వేంటి ఇప్పుడు 1 గంటకు వస్తే రాస్తున్నావు, 2 గంటల కంటే చదువుతున్నావు, 3 గంటలకు రెఫర్ చేస్తున్నావు, అసలు నువ్వు నిద్రపోవా అని అడిగాడు. గాంధీ, నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ అలీ జిన్నా జాతి బిడ్డలు, వాళ్ళు చైతన్యంగా ఉన్నారు, మేల్కొని ఉన్నారు కాబట్టి వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళ జాతి బిడ్డలు మేల్కొని ఉన్నారు, చైతన్యమై మేల్కొని ఉన్నారు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు. కానీ నా జాతి బిడ్డలు నిద్రావస్థలో ఉన్నారు. నిద్రావస్థలో ఉన్న నా జాతి బిడ్డల్ని మేలుకొల్పాలంటే నేను నిద్ర కాయక తప్పదు. అలాగే పోతుంది. ఇక ఆపేద్దామా? భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, జ్ఞానయుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం. బోలో రే జై భీమ్, జై 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 భీమ్, బోలో రే జై భీమ్, జై భీమ్ జై భీమ్ జై భీమ్. अरे प्यार से बोलो, जोर से बोलो, फिर से बोलो, जय भीम जय भीम जय भीम, जय भीम जय भीम जय भीम जय भीम. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. బిగ్ క్లాప్స్ కొడదాం. వారి సందేశాన్ని మన హృదయములలో భద్రపరుచుకొని అంబేద్కర్ గారి యొక్క భావజాలం కొరకు కంకణబద్ధులం అవ్వాలని మీ అందరికీ నా జై భీములు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైనటువంటి అంబేద్కర్ రైట్స్లారా, ఇంత చక్కని సందేశాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి మనలందరినీ కూడా దేశ రాజకీయ పరిస్థితులను బట్టి రాజ్యాధికారం తీసుకుండా మనల్ని నడిపించడానికి ప్రోత్సహించినటువంటి
ప్రముఖులందరినీ సన్మానించుకోవాల్సినటువంటి సమయం కనుక ఈ సమయంలో మరి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు వారు దయచేసి ముందుకు రావాలి. వారిని డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారు సాలువా వేసి బొకే ఇచ్చి పూలదండేసి వారిని సన్మానిస్తారు. రండి కూర్చోండి సార్ ప్లీజ్. సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పూలమాల ఇచ్చి వారిని సన్మానిస్తారు. వెనకలా జరగండి జరగండి జరగండి. రైట్. పురుషోత్తం గారు, అలాగే మా మినిస్ట్రీ ఏదాల్ అబ్బుల్ గారు, జనరల్ సెక్రటరీ గారు, వారు కూడా పైకి వచ్చేయాలి ఈ సమయం ముందు. ఇంతవరకు లైవ్లో వారు ఉన్నారు. పురుషోత్తం గారు ప్రచార కార్యదర్శి ఏపీ స్టేట్. అలాగే మరి మాల మహానాడు అధ్యక్షురాలు వారు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా పూలమాలిచ్చి సాల్వా కప్పి రంజిత్ ఓఫీర్ గారే వారిని కూడా సన్మానిస్తారు. ప్రసన్నమ్మ సాల్వా వేస్తుంది, పూలమాల బొకే. సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ ట్రెజరర్ ప్రసన్నమ్మ సాల్వాతో సన్మానిస్తుండగా చప్పట్లు కొడదాం అందరం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ యూత్ కూడా, ఈ గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్, అలాగే సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ, అలాగే మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్న గారు కలిసి మరి ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు, సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారికి సాల్వా వేసి బొకే ఇచ్చి సన్మానించాల్సిందిగా. సాల్వా ఇవ్వండి. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. అలాగే మరి పెద్దలందరికీ కూడా సాల్వా వేసి బొకే ఇవ్వాలని ఇక్కడ రామారావు గారు చెప్తారు. అనౌన్స్మెంట్ చేయండి పేర్లు. నాకు మీరు ముందుకు రండి, ఇలా రండి సార్. అందరూ యూత్ మొత్తం రండి, యూత్ అంతా, యూత్ వారు అందరు కూడా, అంబేద్కర్ యూత్, మహమ్మద్పురం అంబేద్కర్ యూత్ వారందరూ కూడా రావాలి. పెద్దలు ఒక్కొక్కరు వేదిక మీద ఎవరైతే కూర్చున్నారో వారందరూ దయచేసి ఒక్కొక్కరు ముందుకు వచ్చినట్లయితే డాక్టర్ వేల్పుల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ వేల్పుల్లి సత్యనారాయణ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్, వారికి బొకే ఇచ్చి ఇది చివరికి పెట్టండి. అంబేద్కర్ యూత్ ముందుకు రండి నాన్న, మీరు ఇది అటు పెట్టండి, మీరు అటు ఉండండి, మీరు రండి అయ్యా. అంబేద్కర్ యూత్ రండి, చూశాను. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, అందరు కూడా వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, అలా జరగండి. రైట్. సన్మానం అయిపోయిన వాళ్ళందరూ కూడా పక్కకు వచ్చేయండి. మీరుండండి, యూత్ అంత ఉండండి సన్మానించడానికి. అలాగే ఇక్కడ పేర్లు మీకు తెలుసు కదా, ఇది చదవని ఆ పేర్లు ఉండవని చెప్పి తిన్నారు. ఫీల్ అవుతాను మనం చెప్పు, వీళ్ళు చెప్తే బాగుంటుంది. సరే చెప్పండి. చెప్తారా?
జోడించుకోండి సరే ఆ పేర్లు కాదు. ఏంటి సార్ ఎవరో ఇప్పుడు సన్మానించారు. సార్ హలో, రెండు నిమిషాలు. గొలివాడ సర్పంచ్ ఎవరు? గుట్టివాడ సర్పంచ్ గారు, ముందుకు రండి సార్. సిదిరి పోతయ్య గారు, సాల్వా బొకే రెడీగా అలాగే ఎక్స్ సర్పంచ్ వేయండి సాల్వా. ముయ్య శ్రీనివాసరావు గారు, అలాగే వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ గారు వేదికపైకి వస్తారని మరి కోరుచున్నాం. మీరు బాగా తోసేస్తే మేము కింద పడిపోతాం. కొద్ది బ్యాక్ వెళ్ళండి ప్లీజ్, రిక్వెస్ట్. ఒక్కొక్కరు చదువు అయిందా? కొద్ది సైడ్, కొద్ది సైడ్. కంట వేను. అలాగే మార్కెటింగ్ చైర్మన్ పెరువాళ్ళ తవిట్ నాయుడు గారు, అది కాదు తంగి మురళీకృష్ణ. మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ గారు, ఉన్నాయి ఇది వరుస పేరు. చేస్తున్నారు ఒక్కొక్కరు తర్వాత మరి ఎందుకు? అయిన తర్వాత నాకు చెప్పండి, వాళ్ళు చదువుతారు. ఎంతవరకు చదివి లిస్ట్ ఇచ్చి లిస్ట్ ఇచ్చి అయిపోయింది. న్యాయవాది రాజ్ కుమార్ గారు ఓకే. కంట వేణు గారు, నేను అలాగే సీరియల్ అయిపోయింది. మైక్ అటు. దయచేసి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, ఏపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారికి డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరి గారు ఈ మెమోంటో బహుకరిస్తారు. రైట్. సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ శ్రీకాకుళం కమిటీ వాళ్ళు ఈ మెమోంటో రంజిత్ ఓఫిరి గారికి అందజేస్తారు. సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా. అలాగే మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మల్లేశ్వరి గారికి సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు ట్రెజరర్ గారు ప్రసన్నమ్మ మెమోంటో, జిల్లా కమిటీ ప్రసన్నమ్మ మెమోంటి. విక్టర్ ప్రసాద్ గారు రావాలి ఇటువైపు ప్లీజ్. మేడం గారికి అవుతుంటే ఎట్లా? ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. యజ్జల గురుమూర్తి గారు రావాలి. అలాగే ఎడ్ల గోపి గారు బాబు మీరు యూత్ ఉండండి. గురుమూర్తి గారు, నువ్వు చూడకు, సార్ వెళ్ళిపోతాడు. సార్తో మనం వేరు కనుక్కొని చేద్దాం. తర్వాత వీళ్ళు వేసుకుంటారు కండువలు గట్టలు గోపి, రండి ఇక్కడ రండి. గోపి గారు ముందర సాల్వా తీసుకోండి. అయ్యా సాల్వా బొక్క తీసుకోండి. గురుమూర్తి అన్న ఇక్కడ
అమ్మా జై అయిపోయింది నీది. నాకు వెళ్ళిపోయింది. రా, మీరు రండి. 09